స్వామీజీ, శివుడి గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు. దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా! అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా? కైలాసం అనేది నిజంగా ఉందా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర తారాల వరకే. హ్మ్. స్వర్గలోకము, ఇంద్రలోకము, వరుణలోకము, హ్మ్. వాయులోకము, ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఆ! ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము. యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, చాణూరలోకము, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి. హ్మ్. అవి ఏంటి అంటే ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు. అంటే మంచి సంగీత కళలు మీ ఆంధ్రాలో ఘంటసాల, మా హిందీలో మహమ్మద్ రఫీ, మన్నాడే, హ్మ్. ఇట్లాంటి వాళ్ళు ఆ! వాళ్ళు మానవ గంధర్వులు. ఆ! ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వ లోకంలోకి చేరతారు. ఓహ్! ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్షలోకానికి పోతారు. హ్మ్. కిన్నెర కింపురుష లోకాలు, సిద్ధ ఓకే. సాధ్య చాణూర గణాలు అనే లోకాలు. అంటే ఈ మానవులలో సాధనా శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు. హ్మ్. ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణతకు వస్తే దేవతలు. ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు. హ్మ్. కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు లో ఉన్నాయి. ఆ! నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ అంతటి మారిపోతానే ఉంటాయి. హ్మ్. అంతటి వాడు కాబట్టే హనుమంతుల వారు హ్మ్. సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు. హ్మ్. సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రామునిని బతికిచ్చారు. అవును. ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది. హ్మ్. రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం. హ్మ్. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు, అది చేసావు, ఇది చేసావు అంటే అబ్బే నా గొప్పతనం ఏం లేదండి. మరి నువ్వు లేదంటావు ఎట్లరా దాటావు నువ్వు 1000 యోజనాలంటే రాములు వారు ఉంగరం ఇచ్చారు కదా ఆ! ఆ శక్తితో పోయినాను. మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినావురా? ఆ! అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా ఆ ఓహ్! శక్తితో వచ్చినాను. ఆ! నాది ఏమీ ఏమీ లేదు. లేదు. మనమైతే ఎంత అహంకరిస్తాము. ఇంతుంటే అంత చేసి చెప్పుకుంటాం. రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా, లంకిని అడ్డం వచ్చింది, దారిలో మైనాకుడు అడ్డం వచ్చినాడు, డామ్ డూమ్ ఇన్ని కథలు చెప్తాను. అవునవును. లంక అంతా కాల్చేసిన, రావణుడి కొడుకు అక్షకుమారుని చంపిన, యాహ్! ఇన్ని చెప్తాడు. అవును. ఆయన రాగానే రాముడు అక్కడ కనపడంగానే హ్మ్. కనుగొంటిన్ కనుగొంటిన్ జానకి మాత నా అశోక వనంబున్నాను. హ్మ్. ఆయనకు ఆ శుభవార్త చేర్చాలి అంతే. హ్మ్. ఆ సీతను చూసావారా, ఎట్లా చూసావు, ఎట్లా పోయినావు నువ్వు అంటే అదా పోతా ఉంటే మైనాపూర్ అట్టు వచ్చింది. హ్మ్. అందుకే రామాయణం అంతా 24,000 చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైంది. హ్మ్. మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ! ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు. హ్మ్. ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత అవును. ప్రసిద్ధమైపోయింది. హ్మ్. అంతటి వినయగుణ సంపన్నుడు. అవును. ఆయన సుందరకాండ మరి ఎందుకు ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే ఆ! సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. హ్మ్. బాహ్యానికి సుందరకాండ చిన్నది. అవును. హనుమంతుల వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు, ఆ దిక్కు పోయారు, సీతను చూశారు, లంకలు కలిసి వెనక్కొచ్చారు, అయిపోయింది. అవును. తర్వాత యుద్ధకాండ. ఆ! మరి ఎందుకు అంత ప్రాశస్తం అంటే ఒక సాధకుడు, హ్మ్. ఒక మానవుడు, ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి. హ్మ్. సీత అనబడే జీవుడు మరీచుడు అనే మాయలో పడతాయి. ఆ! ఆ పేరే మరీచిక. మరీచిక అంటే ఎండమావి. సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి. హ్మ్. ఎండమావి ఏముంటుంది? హ్మ్. ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. హ్మ్. నీళ్ళు ఉండవుగా. అవును. ఉండవు. చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో. హ్మ్. మరీచిక అనే మారీచుడు ఆ! మాయలో సీత అనే జీవుడు పడితే హ్మ్. రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు. ఆ! మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి. ఆ! ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురువు లక్షణాలు ఉండాలి. హ్మ్. హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు. మైనాకుడు.
ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉన్నాయి, ఉమ్, లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ వాళ్ళందరి రెక్కలు పగలగొట్టేశాడు. అవును. అదే రెండవది, ఉమ్, రఘువంశంలో పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉన్నాను, ఆ, రామకార్యం మీద పోతాండవు, నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు తిని పో అంటాడు. ఆ, నేను రామకార్యం మీద రామ బాణంలాగా పోతా ఉన్నాను, నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ ఉమ్, మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి. అవును. తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి అర్థం. ఉమ్, రెండవది, ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి. లాగుతాయి. అదే ఆమె సిమిక్ ఉమ్, ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు. ఓకే. అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి. ఉమ్, ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఉమ్, ఆ సింహాన్ని చంపాడు, ఆడదేం చూడలే, అవును. సింహాన్ని చంపేశాడు. ఆ, మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని వస్తుంది, సురస వస్తుంది. ఉమ్, అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలి, హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ తెలుసుకొని ఉండాలి. ఉమ్, ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు, ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది. ఉమ్, ఆయన ఇంత అయినాడు, ఆమె ఇంత అయింది. అవును. అక్కడ సడన్గా ఇంత అయిపోయి నోట్లోకి పోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను. ఆ, అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో, ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం. ఉమ్, అది కూడా అయినాక లంకలోకి దిగిన వెంటనే లోపలికి పోలే, ఆ, టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల. ఉమ్, అందుకని లంకిని వచ్చేంత వరకు ఉండి లంకిని మదం అణచి ఉమ్, ఆ తర్వాత లోపలికి పోయినాడు. ఉమ్, ఇక్కడ విచిత్రం వాల్మీకి రాశాడు, ఆ, ఆయన పిల్లి అంత ఆకారం దాల్చిపోయినాడంట. పిల్లి అంత. మార్జాల మాత్రే రూపేణ అంటాడు. ఆ, పిల్లి అంత అయ్యి, పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక, అవును. దానికన్నా దోమ, ఈగ, చీమ, ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు? ఆ, ఎందుకని? మనకు మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని ఉంటుంది. ఆ, కోతి పిల్లను ఇట్లా అంటుంది, అవును. ఆ పిల్ల అంటుకుంటుంది. ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగురుతూ ఉంటుంది, బిడ్డ ఉందా లేదా చూసుకో, పట్టించుకో. నువ్వు పట్టుకో, నాకు సంబంధం లేదు అంటుంది. ఉమ్, అది అవును. మర్కట కిషోర న్యాయం. ఓకే. కానీ మార్జాల కిషోర న్యాయం, ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది. అవును స్వామి. సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్, నాదేం లేదు అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది. ఉమ్, రామా నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయస్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఉమ్, ఆ వర్డ్ వాడినాడు. పాపా. అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు. అవును. ఒకటి ఆకలిని జయించాడు, ఉమ్, రెండవది లౌకికాలను జయించాడు, వదిలేశాడు. ఆ, తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా ఉన్నాడు, అవును. అవును. ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్లో ఉన్నాడు. ఉమ్, ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా కానీ పైవానికి శరణాగతిగా ఉన్నాడు. ఇంత మానవులు. ఉండబట్టి గురువు తత్వాన్ని పొంది అవును. అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి, ఓరి జీవుడా ఉమ్, ఆ మాయలో నుంచి బయటికి రా, రాముడు ఉన్నాడు, ఉమ్, నిన్ను నేను కలుపుతాను అని స్వాంతని ఇచ్చినాడు. ఉమ్, అందుకే అంటాడు, సీతమ్మ వచ్చే నా ఈపు మీదకి పైకి. ఆ, ఆమె నేను పరపురుషుణ్ణి తట్టను అంటున్నాను. దానికి ముందు రావణాసురుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకుని పోయినాడు. అప్పుడు నేను భయం వేసుకోవాలను, ఉమ్, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నీ మీద ఎక్కను. ఒకవేళ ఎక్కినాను, తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తాయి, నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా, ఉమ్, ఇవన్నీ అడగడాలు. అవును. అవును. నిజానికి ఆమె వాడిని పుత్రునిగా అనుకునేది. అనుకుంది. ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి, ఏదో ఇంత చేసి సీతను కనిపెట్టి లంకంతా కాల్చేసిన, సీత కూడా చచ్చిపోయింది అన్నమాట. ఉమ్, సీత ఉన్న చోటే అగ్ని ఏం చేస్తుంది? సీతే స్వయం అగ్ని, అవును. సీత మండదు.
అందుకని ఆమె అక్కడ ఉన్నాక ఇంత చేసినావు నీకు చిరంజీవత్వం ఒత్తు కాక అష్టసిద్ధి నవనిధికే దాత ఉమ్, ఐసవర దీన జానకి మాత. ఉమ్, జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది. ఓకే ఓకే. ఉమ్, సుందరకాండలో ఇంతటి పరమాద్భుత రహస్యం బట్టి రాము కన్నా రామశక్తి గొప్పది అని ఉమ్, ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు. అవును, ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఆలయాలు ఉంటాయి ప్రతి గ్రామంలో అయోధ్యలో ఖచ్చితంగా మీకు ఉంటుంది. ప్రథమంగా రామదర్శనం కాదు చేసుకోవాల్సింది. ఆ, హనుమాన్ గడి అన్నటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి.